అప్పుడు నారద మహర్షితో వ్యాస మహర్షి ఇలా అన్నాడు: పుట్టితివి అజు తనువున చేపట్టితివి పురాణ పురుషు భజనము, పదముల్ మెట్టితివి దిక్కులందు తుది ముట్టితివి మహాప్రబోధమున మునినాథ. మహాముని, నీకు తెలియనిదేముంది? బ్రహ్మమానసపుత్రుడవు, శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు, దశ దిశలా కాలుని సంచరించావు, మహత్తరమైన తత్వోపదేశంలో అందెవేసిన చేయి అనిపించుకున్నావు. అంతేకాదు, నీవు సూర్యభగవానుడిలాగా ముల్లోకాల్లో సంచరిస్తావు, వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలుగుతూ ఉంటావు, సమస్తము తెలిసినవాడవు. నీకెరుగరాని ధర్మము లోకములను లేదు, బహు విలోకివి నీవున్. నా కొరత ఎట్టిదంతయు నాకున్ వివరింపుమయ్యా నారద కరుణన్. నీవు ఎరుగని ధర్మమంటూ ఈ లోకాలలో ఏదీ లేదు. అనేకం ఆలోచించిన వాడవు. నాకు ప్రాప్తించిన కొరత ఏమిటో నీకు తెలియంది కాదు ఓ నారద. ఈ లోపానికి కారణం ఏమిటో దయతో నాకు వివరించి చెప్పు అన్న వ్యాసమునింద్రుని మాటలకు నారదుడు ఇలా అన్నాడు: వ్యాసమహర్షి, నీవు అశేషాలైన ధర్మ విశేషాలన్నీ వివరించావు. అందులో విష్ణు కథలు కొంచెంగా మాత్రమే స్పృశించావు, చక్కగా సమగ్రంగా చెప్పలేదు. ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా వాసుదేవుని గుణ విశేషాలు అందంగా వర్ణించి చెప్పాలి. నీ మనస్సుకు ఈ కొరత రావడానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవడమే. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగుందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమై ఉండదు, అయోగ్య దుర్మద నదత్కాకోల గర్తాకృతిన్. పారాశర్య, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో కలహంస పంక్తులతో శోభాయమానమైన మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినదై కూడా దుర్గంధ భూయిష్టమైన కాకులు మూగిన ఎంగిలాకుల బురదగుంటలాగా శోభకరం కాదు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము సేయు, కావున హరిన్ భావించుచు పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యలౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా. తత్వ విశారద, నీవే ఆలోచించి చూడు. అపశబ్దాలతో కూడుకున్నప్పటికీ పవిత్రమైన హరిచరిత్రంతో కూడిన కావ్యాలు సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్ల సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ గానం చేస్తూ, ఆయన నామం జపం చేస్తూ, ఆయన కథలు చెవులార వింటూ, ఆయననే కీర్తిస్తూ తమ జన్మ సార్థకం చేసుకుంటున్నారు. నారద మహర్షి వ్యాసునితో ఇంకా: మునీంద్ర, ప్రాజ్ఞుడైన వాడు కావ్యకర్మలన్నింటినీ పరిత్యజించి గోవిందుని గుణగణాలందు అనురక్తుడై హరిస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం, రూపాభిమానం కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి సైతం ఈశ్వరుని లీలా విలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి. ఎవడైతే తన కుల ధర్మాలను వదిలిపెట్టి గోవింద పదార విందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో అట్టివానికి నష్టమేమీ కలగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణు సేవా విదూరుడైన వాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించిన వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. అందువలన తెలిసినవాడు శ్రీహరి చరణ సేవా పరాయణుడు కావడానికి ప్రయత్నం చేయడం మంచిది. కాలానుసారంగా కష్టసుఖాలు సంప్రాప్తమైన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగిన పని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావరలోక పర్యంతం పరిభ్రమిస్తున్న మానవులకు పొందశక్యం కాని ఆనందం ఏదైతే కలదో అది తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే అన్యమైనది ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, సంహారాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాస మహర్షి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిదేమున్నది?
నీవే ఒకచోట ఒక విషయాన్ని చెప్పి ఉన్నావు. ఈ విశ్వ కళ్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించానన్న మాట గుర్తుంచుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్తుతించు మానవుని జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించడమే అంటూ నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేశాడు. నారదుని పూర్వజన్మ వృత్తాంతం. మహానుభావ, నేను గడిచిన కల్పంలో గత జన్మంలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇండ్లలో పనిచేస్తూ ఉండేది. నేను ఆ పెద్దల ఆనతి శిరసావహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. చాతుర్మాస్యాలలో వానాకాలం 4 నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకున్న ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. ఓ పుణ్యచరిత్ర, ఓర్పుతో, నేర్పుతో, భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోడి పిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధము పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి. మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతు వానకెండకు నోడన్ ముంగల నిలుతును నియతిని వెంగలి క్రియ జనుదు నురు వివేకముతోడన్. నేనా వేదవేత్తలు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి. ఎండని వానని లేకుండా వారి ముందు నిలబడి ఎంతో జాగ్రత్తగా మారు మాట్లాడకుండా వారి ఆజ్ఞలు నెరవేర్చేవాణ్ణి. ఈ ప్రకారంగా వర్షాకాలము, శరత్కాలము గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. వారల్ కృష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా బాడగాన్ ఆరావంబు సుధారస ప్రతిమమయ్య శ్రాంతమున్ వేణులందోరంబై పరిపూర్ణమైన మతి సంతోషించి నేనంతటన్ ప్రారంభించితి విష్ణు సేవకు ఇతర ప్రారంభ దూరుండనై. ప్రాజ్ఞులైన బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరిలీలలు వర్ణిస్తూ, హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణము ఆ పుణ్యాత్ముల నోటి నుండి వెడలి వచ్చే శబ్దాలు అమృత రసప్రవాహాలై నా వీణుల విందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నిటికీ స్వస్తి చెప్పి భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంత ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి అయిన నాయందు స్థూలము, సూక్ష్మము అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితం అని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహం వల్ల రజస్తమో గుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఉద్యుక్తులైనారు. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మాని నేగులువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీన వత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులు రాకుండా, చాంచల్యము లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధించినందుకు ఆ సాధు పుంగవులు సంప్రీతులైనారు. ఎంతో సంతోషంతో, ఎంతో కారుణ్యంతో, ఎంతో వాత్సల్యంతో అతి రహస్యము, అమోఘము అయిన ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల దేవాదిదేవుడైన వాసుదేవుని మాయా ప్రభావం తెలుసుకున్నాను. ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపమాపే పరమౌషధం. లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితే కానీ ఆ రోగం శాంతించదు. ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు 4 భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యక్ దర్శనుడై సమదృష్టి కలవాడవుతాడు.
నేను ఈ విధంగా ప్రవర్తించినందువల్ల విష్ణు భగవానుడు విశిష్టమైన ఈశ్వర జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి నారాయణమూర్తికి తెలుసు. వ్యాస మహర్షి, నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు. మునులలో అగ్రేసరుడవు, ఎంతో ఎరుక కలవాడవు. వినే వారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతాలకు శాంతి లభించేటట్లు నీవు చక్కగా వాసుదేవుని యశోగాథలను సంస్తుతించు. ఈ విధంగా నారద మునీంద్రుడు తన పుట్టుపూర్వోత్తరాలు వినిపించగా ఆలకించి వ్యాసముని నారదుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అయ్యా, మహానుభావులైన ఆ సాధువులు ఎంతో దయతో నీకు ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా. ఆ తరువాత నీ బాల్యం ఎలా గడిచింది? పెద్దవాడవై ఎక్కడెక్కడ సంచరించావు? ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వజన్మ స్మృతి ఏ విధంగా కలిగింది? దాసీపుత్రుడవైన నీవు ఏ ప్రకారంగా నీ దేహాన్ని త్యజించావు? దయచేసి వివరించు. వ్యాసుల వారు అడిగిన ప్రశ్నలకు నారదుడు ఇలా సమాధానం చెప్పారు. ఆ విధంగా నేను ఆ సాధు పుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొందిన సంగతి విన్నారు కదా. మమ్ము నేలిన వారి మందిరంబున గల పనులెల్ల క్రమమున భక్తి చేసి తన పరాధీనత తలుపదు సొలసితి అలసితి నాకుంటిననుచు వచ్చి మాపును రేపును మా తల్లి మోహంబు సొంపార ముద్దాడుచుంచు దువ్వు దేహంబు నివురు మోదించు కౌగిట చేర్చు నర్మిలి నన్నిట్టల్లరసి మనుప నేను విడిచిపోక ఇంట నుండి తినయ్యా మోహికాక ఎరుక మోసపోక మారు చింతలేక మౌనినయ్యేనేండ్ల వాడు నగుచు కొన్ని వాసరములు. మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నిటినీ చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. అయ్యో, నా బిడ్డ అలసిపోయాడు, సొలసిపోయాడు, ఆకలిగొన్నాడు అంటూ రేపులు మాపులు అల్లారు ముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్ద చేసింది. ఎంతో ప్రేమగా మాటిమాటికి నా బుగ్గలు ముద్దు పెట్టుకునేది, నా జుట్టు దువ్వేది, నా ఒళ్ళు నిమిరేది, నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకునేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. సదనము వెలువడి తెరువున చెదరక మా తల్లి రాత్రి చీకటి వేళన్ మొదవం విదుకగనొక పని పదభాగము కరిచెద్రొక్కబడి మునినాథ నీలాయత భోగ ఫణ వ్యాళానల విషమహోగ్రవహ్నిజ్వాల మాలా వినిపాతితయై వ్రాలెన్ననుగన్న తల్లి వసుమతి మీదన్. వ్యాసమునీంద్ర, మా అమ్మ ఒక రాత్రి వేళ కటిక చీకటిలో ఆవు వద్ద పాలు పిదకటం కోసం ఇల్లు వదిలి బయటకు వెళ్ళింది. తోవలో ఒక పామును తొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరిచింది. అత్యంత భయంకరమైన ఆ తాచుపాము కూరలలోని విషాగ్ని జ్వాలల వల్ల మా అమ్మ నేల మీద పడిపోయింది. మా అమ్మ కింద పడి వివశురాలై ప్రాణాలు విడిచింది. అప్పుడు నేను ఆ విషాద దృశ్యాన్ని చూచి ఏమాత్రం కలవరపడకుండా నా చిత్తం శోకాయత్తం కాకుండా నిబ్బరించుకొని నిలబడ్డాను. మంచిది, బంధం తెగిపోయింది అనుకున్నాను. ఇక నాకు హరిచరణ స్మరణమే అవశ్య కర్తవ్యమని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా అనుకొని ఆ గ్రామాన్ని వదిలి నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, గ్రామాలు, పేటలు, బిల్లవాటికలు దాటుకుంటూ ఆటవికులు నివసించే చిట్టడవులు, రంగురంగుల ధాతువులతో కూడిన పర్వతాలు, మదించిన ఏనుగులు విదిలించే కొమ్మలు గల మహావృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు, నానా విధాలైన పక్షుల కలకలా రావాలతో రమణీయమై వికసించిన తామర పూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే గండు తుమ్మెదలతో నిండిన సరస్సులు అతిక్రమిస్తూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలి, దప్పిక అతిశయించాయి. ఒక ఏటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకున్నాను. సాలావృక కపిభల్లుక కోలే భలులాయ శల్య ఘాక శరభ శార్ధూల శశగవయ ఖడ్గ వ్యాళ జగరాది భయదవన మధ్యమునన్. తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, వనవరాహాలు, ఏనుగులు, మహిషాలు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్ళు, మనుబోతులు,
ఖడ్గమృగాలు, క్రూర సర్పాలు నిండిన భయంకర అరణ్యాల గుండా మళ్ళీ ప్రయాణించాను. దాటశక్యం కాని నీలి తుప్పలతో కూడిన వెదురు పొదరిండ్లు దగ్గరగా ఒక రావి చెట్టు క్రింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను. నా కన్నుల్లో ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి. నా శరీరమంతా పులకించిపోయింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరిచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైంది. నేను విచారంతో లేచి నిలుచున్నాను. మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరిగాను. కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో వాచామ గోచరుడైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి. నాయన, ఎందుకు వృధాగా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామ క్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలిత కర్మలైన మునిముఖ్యులే నన్ను చూడగలుగుతారు. అంతేకాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. వత్స, నాయందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలు దూరమవుతాయి. నన్ను సేవించడం వల్ల నీ భక్తి అచిర కాలంలోనే పదిలమవుతుంది. కుమారా, నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మళ్ళీ జన్మలో నా భక్తుడవై ఉద్భవిస్తావు. విను చిట్టి తండ్రి, ఈ సృష్టి యావత్తు లయమైపోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నీకు పూర్వ స్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్యగుణ సంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై పేరెన్నికగంటావు. ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంత వేదమయంబైన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని నిర్జించాను. క్రోధాన్ని వర్జించాను. లోభాన్ని మోహాన్ని పారద్రోలాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరిచరిత్రాలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడినై వాసుదేవుని హృదయంలో పదిలపరుచుకున్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయ వల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. తరువాతి కల్పాంతకాలంలో ఏకారణవ జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని ఉచ్ఛ్వాసంతో పాటు నేను భగవానుని ఉదరంలో ప్రవేశించాను. 1000 యుగాలు గడిచిపోయిన తరువాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తమంత తామే మ్రోగే ఈ మహతీ వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను. తీర్థపాదుడైన దేవాదిదేవుడు వాసుదేవుడు. నేను ఆయన లీలలను గానం చేసేటప్పుడు పేరు పట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో అచ్చు గుద్దినట్లు కానవచ్చేవాడు. ఓ వ్యాసమునీంద్ర, ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రింది మీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టు చేర్చే తెప్ప వంటిది. యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలైన అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామము, రోషము మొదలైన వానిచే అది మాటిమాటికి రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. మునికుల భూషణ, నా పుట్టుపూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.
అని ఈ ప్రకారముగా పరమపూజ్యుడైన బ్రహ్మమానసపుత్రుడైన నారదుడు బాదరాయణ మునీంద్రునితో పలికి వీడ్కోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.